బండ రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే నమస్తే శ్రీకాంత్ గారు. నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల్లో హాస్యాస్పదమైనటువంటి చర్చలు ఏమైనా నడుస్తున్నాయంటే ఈ 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలోనే. సుప్రీంకోర్టు ప్రెజర్ ఇస్తే తప్ప నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి, విచారించలేనటువంటి పరిస్థితి. సో గతంలో 5 విషయంలో చూసినాం, మొన్న 7 విషయంలో చూసినాం. మిగతా ఆ 3 విషయంలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరిని అడగాలి? పార్టీ మారింది. స్పీకర్ని అడిగితే పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఇక ప్రజల్ని అడగాలనా, లేదంటే ఏనుగు రవీందర్ రెడ్డిని అడగాలనా, బాన్సువాడ పోయి, లేదంటే కాళ యాదవ్ మీద పోటీ చేసినటువంటి భీమ్ భరత్ని అడగాలనా? ఎవరిని అడగాలి? రైట్ శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే హనుమాన్ గారికి, మిత్రుడు ఉపేందర్ గారికి అందరికి నమస్కారం. రాజనీతి ప్రేక్షకులు కూడా నేను ఆ 2 పార్టీల చెప్పులో కాలు పెట్టను, కానీ కొన్ని లీగల్ అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎవరు బాధపడదు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే ఈ ఫిరాయింపుల గురించి నిన్న మొన్న చర్చ కాదు సార్, అంతకుముందు 2001లో టిఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి ఇది జరుగుతూనే ఉన్నది. కాకపోతే చేతగాని దద్దమ్మలు ఎవరైతే ఫిరాయించిన తర్వాత కూడా వాళ్ళు మారు మాట్లాడకుండా ఊరుకొని చేతులు ఎత్తింది, అప్పుడు వాళ్ళకి చేతగాని దద్దమ్మలు ఎవరైతే వాళ్ళు తెలుసు అందరికి. ఏమంటే 2001 తర్వాత 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, ఒక 4-5 నెలల తర్వాత మెల్లగా ఫిరాయింపులు మొదలు పెట్టారు. ప్రతిసారి ఫిరాయించిన ప్రతిసారి కూడా టిఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేయలేదు. చేస్తే అప్పటి స్పీకర్, ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఎవరైతున్నారు, లోక్సభలో పార్టీ నాయకుడు ఎవరున్నారు, సురేష్ రెడ్డి గారు అప్పుడు స్పీకర్ గా ఉన్నారు. ఆయన ఏం చేసిండ్రు, నాంచి చేసిండు. ఇప్పుడు ఆయన అంటే ప్లేస్ తమ నిలవలు తప్పిన తమ మిత్రులు శత్రువులు ఎవరు గదరాసమతి అన్నట్టు వాళ్ళు కొట్టాడు. మన మౌన ప్రేక్షకులు ప్రజలకు కొన్ని వాస్తవాలు చెప్పాలి. అప్పుడు ఏం చేశారు, ఆయన మొత్తం అంతా చూసుకుంటూ కూర్చొని 6 నెలల ముందు మీరు రాజీనామా చేయండి, అనవసరంగా మీ పదవులు పోతే అర్హత వేడి వేయాల్సి వస్తుంది, నాకు మీ పదవులు పోతే మీకు పెన్షన్ రాదు అని చెప్పి వాళ్ళతో రాజీనామా అక్కడ ముందే. నేను అంతకుముందు అంటే ఆయారం గారు అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మొదలు పెట్టాల్సి వస్తుంది, అది కాదు తర్వాత. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగింది చెప్తాను. రెండోసారి మళ్ళీ గెలిచినప్పుడు కూడా అదే జరిగింది. ఏంటంటే మళ్ళీ ఫిరాయించింది 2009 తర్వాత కూడా. అప్పుడు అదే పరిస్థితి. అప్పుడు ఎవరున్నారు స్పీకరు, లక్ష్మీపుత్రుడు, రకరకాల పొగుడుతాం కదా పెద్ద ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు, ఫిరాయింపుదారు ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన బాహాలు అయిపోయింది, బారాకును మాఫీ. ఆయన ఇంకా ఫిరాయించలేదని కళ్ళు మూసుకున్న ధృతరాష్ట్రుడైన స్పీకర్ గారు. ఈ మాట చెప్తున్నాను, ధృతరాష్ట్రుడైన ఎవరు, మన స్పీకర్ స్థానం కాదు, అది ట్రిబ్యునల్ స్థానం. సుప్రీంకోర్టు కూడా అదే స్థానం, సుప్రీంకోర్టు మన ట్రిబ్యునల్ మాత్రమే, ఇది స్పీకర్ కాదని కూడా అన్నది నేను స్పష్టంగా ఆ సుప్రీంకోర్టు వ్యాఖ్యలే అంటున్నాను. ధృతరాష్ట్రుడైన ఆ ట్రిబ్యునల్ చైర్మన్ గా ఉన్న ప్రస్తుత స్పీకర్ చేస్తున్న పని. అప్పుడు ఏం చేశారు, ఆయన కూడా పోచారం శ్రీనివాసరెడ్డి కూడా అదే పని చేశాడు. చేసి చివరి దాకా ఉంచేస్తే మళ్ళీ అదే పరిస్థితి అయిపోయింది రెండోసారి. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నాడు. ఇక మూడోసారి ఏంటంటే ఎవరు ధృతరాష్ట్రుడు, ఎవరైతే చేతగానుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు నాయకత్వం ఎవరు చేతగాంతరంతో ఉన్నది. అప్పుడు రేవంత్ రెడ్డి లేడు, అప్పుడు ఎవరు ఉన్నారో చెప్తాను. అప్పుడు ఏమైంది, 2014లో 21 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అలా 13 మందిని తెచ్చుకున్నాడు కేసీఆర్ గారు. తప్పు, అనైతిక, దుర్మార్గం అని చెప్పిన బీఆర్ఎస్ నన్ను రామారావు సార్ మీరు ఎట్లా మాట్లాడితే ఎట్లా అని నేను తప్పే అన్న. అప్పుడు తప్పే, ఇప్పుడు తప్పే. అయితే అప్పుడు ఏం చేశారు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఫిర్యాదు చేయలేదు, కళ్ళు మూసుకొని ఎందుకున్నారు, చేతగాని దద్దమ్మలు ఎందుకు కూర్చున్నారు అంటే పోయింది, చేతులు ఎత్తేసారు, 2 చేతులు ఎత్తేసారు. ఒక్క చేయి గుర్తు వాళ్ళు 2 చేతులు ఎత్తేసేస్తారు. దానివల్ల ఆ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు వచ్చినాయి, వాళ్ళు రకరకాల ప్రవర్తించారు. అప్పుడు ఉన్నారు కదా, అప్పుడు ఫిర్యాదు చేయాల్సింది ఎవరు? 2 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసిండు, కంప్లైంట్ అది కాలే, దానికి రాలే స్పీకర్లు చేసినప్పుడు తప్పిదంతో. అప్పుడు కోర్టు కూడా పోలే. అప్పుడు నిజంగానే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ కోర్టుకు పోయి ఉంటే మనం 2014 తర్వాత జరిగేది ఇప్పుడు వీళ్ళలాగా. 2018లో 19 మంది గెలిచారు కాంగ్రెస్ పార్టీ. అక్కడి నుంచి ఎంతమంది మారిండ్రు? మొదలైతే 2014లో అయితే అన్ని పార్టీలను మింగేశాడు కేసీఆర్ గారు. తక్కువ ఆసమి కాదు, అన్ని పార్టీలు మింగేశాడు. 15 మంది టీడీపీ వాళ్ళను, ఒక్క సిపిఐ సభ్యుడు, ఒక్కడే సిపిఐ సభ్యుడు. నేను సిపిఐ వాళ్ళకి శిక్షణ తరగతి వెళ్ళినప్పుడు ఆ రవీంద్ర నాయక్ బ్రహ్మాండంగా మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ తిట్టుకుంటూ సరిగ్గా వచ్చే వారం మారిండు. ఏం చేయాలి, ఒక్క సభ్యుడు కూడా, ఒక బీజేపీ వాళ్ళు తప్ప అందరూ పోయింది అన్నాడు. 2019 తర్వాత ఉంది, 19 మంది కలిస్తే 12 మంది చేసుకున్నారు. బట్టి విక్రమార్క గారి ప్రతిపక్ష స్థానంలో పోయింది, చూసింది కదా. మరి అప్పుడు చేతగాని దద్దమ్మలాగా ఎందుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని నేను అడుగుతున్నా స్పష్టంగా ఒకటి. ఎందుకంటే నేను ఆ ప్రశ్నకు నేను ఆనాడు చేసిన పని చెప్తున్నా. ఇప్పుడు చర్య తీసుకోవాల్సింది ఎవరు? స్పీకర్ చేస్తులోకి కూర్చుంటే సుప్రీంకోర్టు 1కి 4 సార్లు మందలిస్తే, అంతకుముందు హైకోర్టులో ఒకసారి,
హైకోర్టులో 4 వారాల టైం ఇచ్చింది, మొదలు 3 నెలల టైం ఇచ్చింది. అన్ని పోయిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశించిన తప్ప ఇప్పుడు కేవలం ఒకటి విడత ఒకటి. నేను ఎప్పటికీ పోలుస్తున్నాను శ్రీకాంత్ గారు. హెడ్ మాస్టర్ దగ్గరికి లేకుంటే క్లాస్ టీచర్ దగ్గర హోంవర్క్ చేసిన వారు చేయలేదని అంటే, సార్ సగం చేసిన సార్, ముప్పావు చేసిన సార్ అని మనం టైం అడుగుతాం చూడండి. అట్లా అవును. మొదటిసారి టైం ఉంది, సార్ తర్వాత ఇట్లాంటి జరుగుతుంటే ఇట్లాంటి వ్యవహారాలు జరుగుతుంటే క్రెడిబిలిటీ దెబ్బతింటుంది, స్పీకర్ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. చట్టాలను అడ్డు పెట్టుకొని, లూప్స్ అడ్డు పెట్టుకొని వీళ్ళు కాలయాపన చేస్తుంటే ప్రజల్లో చులకన అవుతున్నారు కదా. రేపు పొద్దున వికారాబాద్ ప్రజల్లో చులకన గారా? ఖచ్చితంగా నేను వాళ్ళ స్పీకర్లు పక్కన పెడతాం. స్పీకర్లు అందరూ ఈ ఆటలో భాగం. ఆడుతుంది ఎవరు? ఈ పార్టీలు కావా? ఈ పార్టీల ఆటలో మనం చూసుకుని మౌన ప్రేక్షకులు ఉంటున్నాం. దీనికి కావాల్సింది ఏంటంటే, ఈ చట్టం తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ. నాకు చాలా గౌరవం. కేఆర్ పెడతారు. ఆయన చేసిన చట్టం పాప అమాయకుడు. ఆయన ఏం చేసిందంటే, అంతటి సరిపోతుంది, ఒక ముగ్గురు ఉంటే ఒక్కటి చేరితే ఏమైతుంది, లేకుంటే 100 మంది ఉంటే 33 మంది చేరితే కదా అప్పుడు అని ఆయన ఆ చట్టం చేసినప్పుడు అనుకున్నాడు. అంతకంటే దుర్మార్గంగా చేరుతున్నది తెలిసిన తర్వాతనే వాజ్పేయి గవర్నమెంట్ వచ్చినాక అప్పుడు మళ్ళీ చట్టాలను సవరణ చేసి 2/3 అన్నారు. అంటే 66 మంది 67 మంది చేస్తారు, మంచిది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఈ అధికారం ఎవరికి ఇచ్చారు? స్పీకర్ కి ఇచ్చారు శ్రీకాంత్ గారు. అసలు మన గుడుగుడు గురించి ఇందులో ఆడుతున్నాం. వీళ్ళని తప్ప వాళ్ళ తప్ప అంటున్నాం. తప్ప అక్కడ చట్టంలో ఉన్న లొసుగు అంటున్నాం. ఈ లొసుగును వాడుకుంటున్నారు. 67% ఉన్నా కూడా ఇప్పుడు అంతకంటే ఎక్కువ మంది చేస్తున్నారు. అప్పుడు ఏం చేయాలంటే, ఏ బీ ఫామ్ మీద అయితే గెలిచిండ్రో వాళ్ళని సస్పెండ్ నువ్వు కూడా చెప్తాను, సస్పెండ్ చేసినా, లేకపోతే వాళ్ళంతా వాళ్ళు పార్టీకి రాజీనామా చేసినా, లేకపోతే వాళ్ళు ఏది ఫిరాయించిన, ఈ 3 మార్గాల ద్వారా ఎట్లా చేసినా ఆటోమేటిక్ గా సభ్యత్వం పదవి పోవాలి. అప్పుడు కదా సుప్రీంకోర్టు ఆ మధ్యన ఒక మంచి మాట చెప్పింది. 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడ్డ వాళ్ళను, 2 ఏళ్లు కానీ 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడ్డ ఆటోమేటిక్ ఎంపీ పదవులు పోతాయి అన్నది కదా. అంటే ఆ చట్టం చేసింది కదా. అప్పుడు ఏమైంది? రాహుల్ గాంధీ పదవి పోయింది. తర్వాత నెలకు 2 నెలలకు అప్పీల్ పోతే మళ్ళీ వచ్చింది. లక్షద్వీప్ ఎంపీ పదవి పోయింది కదా. చట్టంలో లొసుగు పెట్టుకొని మనం దీన్ని మొత్తం ఆడుతుంటే, వీళ్ళ తప్ప అంటే త్వంచుంటా అనుకోండు. వాళ్ళిద్దరు వాదనలకు మనకు పోవాల్సిన అవసరం లేదు. ప్రజలుగా మనం ఏమంటున్నామంటే, అయ్యా ఆ సుప్రీంకోర్టే కోరుతున్నా, అయ్యా మీరు 3 నెలల వాయిదా పెట్టండి, 2 నెలలు పెట్టండి, స్పీకర్ ఇమ్యూనిటీ లేదు, మీరు కేవలం ట్రిబ్యునలే, ఇవన్నీ వద్దు, ఒబుస్పో కబర్లు వద్దు. నేనేమంటున్నానంటే, సుప్రీంకోర్టు నేను ఖచ్చితంగా కోరుతున్నాను ఒక పౌరుడిగా. ఏమనంటే, అయ్యా మీరే చట్టాలు చేసే అధికారం మీకు లేదు. ఎవరికంటే పార్లమెంట్కే ఉంటుంది, చట్టసభలకే ఉంటుంది, అసెంబ్లీకి ఉంటుంది. మీరు సూచన చేయండి. గతంలో 2 సంవత్సరాలు దాటితే ఎట్లా పదవి ఇవ్వాలన్నారో సుప్రీంకోర్టు దగ్గర ఇప్పుడు ఒక్కటే కాదు సార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ ఉదాహరణలు ఉన్నాయి కదా. ఇవన్నిటి ఎన్ని రోజులు కూర్చుంటారు వీళ్ళు కర్ర పట్టుకొని? ప్రతి స్పీకర్ ప్రతిసారి చేస్తావా చేయాలి, ఎన్ని రోజులు అడుగుతారు వీళ్ళు? నేను స్పష్టంగా ఏమంటున్నానంటే, సుప్రీంకోర్టు సూచన చేయండి, మీరు ఈ ఫిరాయింపుడు చట్టంలో స్పీకర్ నుంచి అధికారం తీసేయండి, ఎన్నికల కమిషన్ కి అప్పచెప్పండి అంటారు. ఎన్నికల కమిషన్ స్వచ్ఛందంగా ఉందా లేదా చెప్తాను సార్, వేరు. కానీ ఏమంటానంటే, ఎన్నికల కమిషన్ కి అప్పచెప్తే ఏంటంటే టెక్నికల్ గా చూస్తారు. ఈ రాజకీయాలు ఉండేవాళ్ళు టెక్నికల్ గా పోలేదనుకో సుప్రీంకోర్టు మొట్టికాయ వేయడానికి వీలుంటది. స్పీకర్ ఇమ్యూనిటీ అడ్డం పెట్టుకొని మార్కండేయుడి గారు శివలింగాన్ని కవరించుకున్నట్టు స్పీకర్ అసెంబ్లీ అనే ఒక పెద్ద ఎత్తున ఒక ఇమ్యూనిటీ పవర్ అడ్డం పెట్టుకొని స్పీకర్లు తప్పు చేస్తున్నారు. స్పీకర్లు తెరువు పోవడానికి వీలు లేకుండా ఉన్నది కొన్నిట్లా. కానీ ఆయన పోయింది కదా. గతంలో రాష్ట్రపతి అంటే ఇక్కడ ఏమైతుందంటే సార్, స్పీకర్లు కూడా ఏం మాట్లాడుతున్నారంటే, కోర్టులు మమ్మల్ని ఏం చేస్తాయి, నిర్ణయాధికారులం మేమే, న్యాయ నిర్ణేతలం మేమే, దానికాడ కామెంట్లు గుర్తులేవా, కోర్టులు ఎట్లా ఇన్వాల్వ్ అవుతాయి అన్నటువంటి ఒక ధైర్యం కూడా ఉంది. సో అందుకే చట్టాలను, వ్యవస్థల్ని, రాజ్యాంగాల్ని, అందులో ఉన్నటువంటి లూప్స్ ని అడ్డు పెట్టుకొని వీళ్ళు, నాకు తెలిసి ఈ ముగ్గురు కూడా సేఫే అనిపిస్తోంది. ఈ వ్యవహారం చూస్తుంటా మిగతా ముగ్గురు కూడా సేఫే. చెప్తానండి. అది కాదు, నేను కొంచెం లీగల్ ఐటమ్ కూడా చెప్తాను. ఏమంటే రాష్ట్రకి ఏమంటా అంటే, సుప్రీంకోర్టును ఈ పంచాయతీ వాళ్ళు తెచ్చేది కాదు. వాళ్ళు డైరెక్ట్ ఏం చేయాలంటే, పార్లమెంట్ కు ఒక సూచన చేయాలి, మీరు ఇది ఏదైతుందో ఫిరాయింపుల చట్టంలో మార్పు తీసుకురండి. అప్పీల్ ఎవరికి చేయాలంటే, మన అనర్హత పిటిషన్ ఎవరి ముందట చేయాలంటే, ఇమ్మీడియట్ మనకు ఎలక్షన్ కమిషన్ ముందట ఏమనండి, పార్టీ మారిన 3 అంటున్నాను. ఎందుకు సస్పెండ్ చేయాలి చెప్తుంటే, సస్పెండ్ చేస్తే పార్టీ, విమాన్ గారు మీకు తెలుసు, మీకు లీగల్ గా ఏమంటే సస్పెండ్ చేస్తే పదవి పోదు. వాళ్ళ పదవి పోవాలని కక్ష కాదు. ఇప్పుడు మా పార్టీ మా ఎమ్మెల్యే గెలిచిండు, బీఫామ్ తీసుకొని దుర్మార్గంగా నైతికంగా దిగజారా పని చేసిండు కదా అనే దాని మీద చేయాల్సిన పని ఏంటంటే, సుప్రీంకోర్టే సూచన చేసి చట్టంలో మార్పు రావాలి. అప్పుడు ఏమైంది అంటే, పార్టీ మారినా పోతుంది, సస్పెండ్ చేసినా పోతుంది, వాళ్ళంతా వాళ్ళు రాజీనామా చేసినా పోతుంది. 3 రకాలుగా పోతుంది. ఇక విప్ ఎందుకు జారీ చేయాలంటే, విప్ ఎప్పుడు జారీ చేస్తారు? విప్ జారీ చేసేది ఏంటంటే, ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఓటింగ్ జరిగినప్పుడు విప్ జారీ చేస్తారు. ఇప్పటిదాకా కానీ దాని నువ్వు గారితో దానికి ఏకీపిస్తున్నా. చాలా సార్లు ఓటింగ్ అయింది కదా. ఓటింగ్ అయినప్పుడు ఎందుకు విప్ జారీ చేయలేదు? కరెక్ట్ ప్రశ్న అంటున్నా. సమస్యలు ఇప్పుడు జారీ చేయాలి, చేసి వాడని అనర్హులు చేయాలంటున్నా. ఇప్పుడు అది చేయకుండా చేస్తున్నా అంటే,
ఎవరి నాటకం వాళ్ళు ఆడుతున్నారు. ఇప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మరో 3 ఏళ్ళు గుంజుదామని చూస్తున్నది దీన్ని ఈ సమస్యను. అట్లాగే వీళ్ళు కూడా మరో 3 ఏళ్ళు గుంజుదాం, వాళ్ళు నైతికంగా లేదండి. ఇక ఒక్కసారి జగన్ మన జీవన్ రెడ్డి గారు మాట, జీవన్ రెడ్డి గారు నా మిత్రుడు, యాజ్ అడ్వకేట్, నా బార్కు చాలా సార్లు వచ్చినవాడు, నాకు మంచి మిత్రుడు, మా ఊరి మీదకి వెళ్ళిపోయేవాడు, గజ్వేల్ కలిసేవాడు. ఆయన ఆవేదనలో పూర్తి వాస్తవం ఉన్నది. మీరు నుమాన్ గారు ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఒప్పుకోవడం అందరి మధ్యలో అదే ఉన్నది. ఏం బయట చెప్తలేదు, నేను చెప్తున్నా. సర్ది ముట్ట ఎవడిప్పిండని నేను చెప్తా అంటున్నాను. స్పష్టంగా ఇవాళ ఫిరాయింపుదారులకే కాంగ్రెస్ పార్టీలో పెద్దపీట వేస్తున్నారు. రేవంత్ రెడ్డి వర్గం ఒకటి ఉన్నది, అందులో పాత కాంగ్రెస్ ఒకటి ఉన్నది, కొత్త కాంగ్రెస్ ఉన్నది, రేవంత్ కాంగ్రెస్ ఉన్నది, మూడు పార్టీ, తెలుగుదేశం కాంగ్రెస్ ఉన్నది. ఈ మూడింటి వల్ల వస్తున్న సమస్య. రేవంత్ జీవన్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన వాడే, జానారెడ్డి గారు తెలుగుదేశం నుంచి వచ్చిన వాడే. నేను జానారెడ్డి గారి అంటే నుమాన్ గారు మాట్లాడితే నాకు జానారెడ్డి గారు ఎంత స్పష్టంగా మాట్లాడుతూ అనిపిస్తుంది నాకు నుమాన్ గారు మాట్లాడుతుంటే. నేను ఏమంటున్నా అంటే అది తప్పైన ఒప్పైన. నేనేమంటున్నానంటే ఇక్కడికి వచ్చే కల్లా వీళ్ళందరూ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు కట్టర్ కాంగ్రెస్ వాదులు. ఒకనాడు తెలుగుదేశం పోయినా తెలుగుదేశం నుంచే రాజకీయ ప్రస్థానం మొదలైంది. కేసీఆర్ అయితే మనకు అంతది కదా, మొదలైంది కదా. వాళ్ళు ఇప్పుడు ఏదైతే కట్టర్ కాంగ్రెస్ గా ఉన్న ఆయన 3 ఆవేదనలు ఉన్నాయి పాప ఆయన. ఒకటేమో నెంబర్ 1, సంజయ్ పక్కలో బలమైన సంజయ్ తీసుకొచ్చి పెట్టుకున్నారు, తప్పు స్పష్టంగా. ఆయనకు వ్యతిరేకంగా ఆయన సీనియర్ నాయకుడు కేసీఆర్ తో 2 సార్లు వ్యతిరేకంగా పోటీ చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు, ఎంపీగా చేసిండు, పార్టీ చేసిండు. అంతకంటే కాంగ్రెస్ కట్టర్ కార్యకర్త ఎవరు దొరకరంట నేను స్పష్టంగా. అయితే ఏంటంటే ఆయనను అన్యాయం చేసి కార్యకర్తలు చంపుతుంటే సంజయ్ చివరికి ఎక్కడ బయటపడ్డాడు పాపం, చాలా సార్లు మొత్తుకున్నాడు, ఆవేదన వ్యక్తం చేసిండు. కరీంనగర్ పోతే శ్రీధర్ బాబు ముందు మొత్తుకున్నారు, ఆయన గాంధీ భవన్ కి వచ్చి మొత్తుకున్నారు. చాలా సందర్భాల్లో కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. గతంలో ఎప్పుడు చూడనటువంటి అగ్రెసివ్నెస్ ను మనం జీవన్ రెడ్డిలో ఇప్పుడు చూస్తున్నాం పదవులు పోయాక. ఆయన ఆవేదన పూర్తి వాస్తవం ఉంటాయి, వాస్తవం. అందులో కూడా లాస్ట్ కి ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూడా నిన్నదాకా లేడు అంటారు, ఆయన కాంగ్రెస్ చేరలేదు అంటారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి పక్కన కూర్చుంటే ఎటువంటి ఎంత హ్యూమిలిటీ ఉంటది చెప్పండి. ఆ హ్యూమిలిటీ భరించలేక మాట్లాడండు వాస్తవం. అంటే సమాధానం చెప్పాలి, సమస్య లేదంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే సార్ ఒక కార్యకర్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఏదైనా పార్టీ వరకు టెక్నికల్ ఇష్యూలు ఇవన్నీ పక్కన పెడితే శ్రీకాంత్ గారు నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఆయనటువంటి వాడికి దిక్కు లేకపోతే సామాన్య కార్యకర్త ఎవరు చెప్పుకోవాలి? నేను అదే తల్లి దయ్యమైనప్పుడు సార్ ఒక మాట చెప్తాను. కన్న తల్లి దయ్యమైనప్పుడు తొట్లగట్టే దిక్కెవడం తెలుగులో సాగుతున్నది. తొట్లగట్టే దిక్కెవడం అంటున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ బుక్కు పట్టుకొని తిరుగుతున్నాడు కదా, నేను రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా, ఫిరాయింపుల చట్టం మళ్ళా మా తండ్రి తర్వాత తను తెస్తా అంటున్నాడు. ఏం తెస్తా అంటున్నాడు? ఫిరాయింపులు రాజ్యాంగ పరంగా రద్దు చేయడానికి ఎట్లా చేస్తే మంచి ఉంటుందనే చట్టం తీసుకొస్తా అంటున్నాడు కదా. అటువంటి ఆయన కల్పించుకోవాలి. దయచేసి ఈ తరతమ భేదం, మనోడైతే ఓ నీతి, బయటోడైతే ఓ నీతి ఉండొద్దు, అందరికీ ఒకే నీతి ఉండాలి. ఫిరాయింపుదారులు ఎవరు చేసినా ఇవాళ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ తీసుకుని అదే వ్యతిరేకించిన ఇవాళ వీళ్ళు